హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే చాలా బాగున్నాం దోస్తులు. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు. మరి నిన్న వీడియో రానందుకు మస్తు మంది సబ్స్క్రైబర్స్ వీడియో ఎందుకు పెట్టలేదు అని అడిగిర్రు, కామెంట్ చేసిర్రు దోస్తులు. నిన్ననైతే ఫాస్టింగ్ ఉండి మొన్న కొంచెం నీరసంగా ఉంటాయి దోస్తులు, అందుకే వీడియో చేయలేకపోయినాను దోస్తులు. మరి రేపటి నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తాయి దోస్తులు. మరి మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉంది దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దోస్తులు ప్లీజ్. మరి ఈ రోజు వీడియో ఏంటిదనంటే యారన్ల కొట్లాట పార్ట్ 17. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. నర్సి కననే పడతలేవు, పందిరింది ఆయనతో ఊరు మీద పడ్డవా తిరగడానికి? ఎవ్వతే ఊరు మీద పడ్డా తిరగడానికి? ఇక నాకేం పని లేదా నీ లెక్క ఊరు మీద వాడి తిరుక్కుంటా అత్త కోడలకు లొల్లులు పెట్టించుకుంటుంటానా? కోడల దగ్గర పోయి అత్త గురించి, అత్త దగ్గర పోయి కోడల గురించి చెప్పుకుంటుంటానా? దొంగ నా సమితి, నన్ను ఊరు మీద వాడి తిరుగుతాను అంటాను అనే బాబు. గాలి వేయ కంపని ముడ్డికి తల పెట్టుకున్నట్టు అయింది ఇంత. ఇదే ముత్తుగా నా మీద పడుతుంది, దీని కోడలు చెప్పిందా ఏంది దీనికి ముచ్చట్లు? దొంగ నా గాయదాలా, నేను నీ గురించే చూస్తానే. నువ్వు నాకు దొరికితే దీని సంగతి చెప్దామని చూస్తాను. ఆయన తీయాల దొరికినవే నువ్వు నా చేతికి అని ఎలామడి నా కోడలికి ఏమని ఎక్కించి చెప్తానవే? నీ 2 పిల్లలని కొరిగితే ఏమనుకుంటారమో, నా కోడల దగ్గర పోయి ఎక్కించి చెప్పుడు. అట్లా ఇట్లా చేసినాం అనుకో మంచిగుంటా చెప్తానా రాజక్క, ఏమనుకుంటారమో నా గురించి తెలుసు కదా బాబు. నేనేం చెప్పిందే ఉత్తగా నేను మందలిచ్చినందుకు నా మీద పడతానవేందే నర్సి? నేనేం చెప్పిందే? ఏం చెప్పినావు నీకు తెలివా? దొంగలావిడ ఊరి మీద వాడు తిరుక్కుంటే ఇంకా నన్ను ఊరి మీద వాడు తిరుగుతానవా అని అంటానవా? ఏం చెప్పినావు నీకు తెలియదా? ఏ అత్త గోడలు మంచుకుంటే అలా పోయి పుల్లలు కూర్చుదాం, పాములకు పాకులాట పెట్టిద్దాం అని చూస్తానవా? నీకు ఇంకా బుద్ధతలేదండి. మొగడు నీ టార్చర్కే చచ్చిండు, అయినా కానీ నీకు ఇంకా బుద్ధతలేదే దొంగలావిడి. ఏ నర్సి మంచిగా రాని ఏ మాటలు. నా మొగడు నా టార్చర్ కిందకు చచ్చాడే? నువ్వు చూసావానే నా టార్చర్ చచ్చిండా? నీకు చెప్పి చచ్చిండానే? నీ టార్చర్కు చావపోతే వన్ టార్చర్కు చచ్చిండే. ఊరి మీద లొల్లులన్నీ పెట్టించేదానివి, ఊరి మీద వాళ్ళందరూ వచ్చి ముసలాని మీద పడేటోళ్ళు, అందుకే గట్లున్నది. ఇంకా కూడా నీకు అడ్డు దంగినా షెడ్ దంగుతలేదే. ఏదో మంచి మాట కొద్దీ మందలిస్తే గిట్లనా నేను మాట్లాడేది? నీ కోడల దగ్గరికి ఎవడు వెండే వాడెక్కి చెప్పిండు. ఓసారి వా నీ కోడల దగ్గర అడుగుదాంపా. పావే పాలవిడి అడుగుదాం పావే. నీకు దాకియాలు ఉన్నది పోప్పా. అడిగి ఎవ్వరు ఎక్కించి చెప్పిర్రో, మరి ఏం చెప్పిర్రో, ఇన్ని రోజులు ఏం చెప్పిర్రో, ఇప్పుడేం చెప్పిర్రో తెలియాలపా. అబ్బో, ఇది మళ్ళీ అటు ఇటు నా మీదకి వచ్చేటట్టున్నది. మెల్లగా తప్పుకుందాం దీంట్లో నుంచి. ఏంటిదే అడిగేది? దాన్ని అడిగేది ఏంది? నిన్ను అడిగేది తోకమట్ట ఏందో. ఇవాళ అత్త కోడలు మంచిగా ఉన్న వాళ్ళు అయిపోయానా? ఎన్ని రోజులు మంచిగుంటారో చూడనా? 4 రోజుల మురుపం, కొత్త మురుపం పొద్దారు కదట. గట్లుంటుంది మీ కథ. 4 రోజులు మంచిగుంటారు, 4 రోజులు గిచ్చికాయం పెట్టుకుంటారు. ఇంకా నన్ను అంటారు ఎక్కించి చెప్పింది అని. ఈమె కోడలు చక్కదేనట, ఈమె చక్క పూసేయట. ఇక నేను ఎక్కించి చెప్పుడు ఒక్కడు తక్కువ అయిందట ఇళ్ళలోళ్ళకు. అవునవునే, నీకు కోడలు ఉంటే ఏర్పాడు. నీకు ఏమన్నా మొగడా మొట్ట? ఒక్కదానివే మంచిగా బగ్గ తింటాను, బజార్ మీద తిరుగుతాను, ఎవరికి లోలు పెట్టిద్దాం, ఎవరు మంచిగా ఉంటారని చూస్తాను. ఇంక ఇదాట చెప్తాంది మా గురించి. ఏందే నర్సి, ఏమైందే? లొల్లెందుకు వచ్చిందే మీ ఇద్దరికి? చూడు పోసక్క, నేను దారి పంట పోయేదా అని పందిరిందా ఊరి మీద పడి తిరుగుతానవా నర్సక్క అని మందలిచ్చింది. ఇదాట నా కోడల దగ్గరికి పోయి మీ అత్త ఇట్లా అట్లా అని ఎక్కించి చెప్పిందట పోసక్క. ఇక దీన్ని ఏమనాలి చెప్పు? దీన్ని ఏం చేయాలి? కాదే పోసక్క, నేను ఎందుకు ఎక్కించి చెప్తానే దీని కోడలికి నేను ఎందుకు ఎక్కించి చెప్తా? ఇల్లేమో రోజులు పెట్టుకుంటుంటారు, నేను అట ఎక్కించి చెప్పిందట. అదప్పై తీయ నడిసిపో, ఇంటికి పో సప్పులేక ఏం లొల్లీడా. ఇగో ఇంకోసారి రాజీనా కోడల దగ్గర పోవుడు కానీ ఎక్కించి చెప్పుడు కానీ అది చేసాం అనుకో, నీ 2 పిల్లకలు ఆయనతో గొరిగిస్తా, ఒక్క పిల్లక చేస్తే ఏమనుకుంటారు? నీ బూర్వీకి షారుగా ఆయనతో సున్నం బొట్లు పెట్టిస్తానే. రాజీ ఏమనుకుంటాను? ఎక్కించి చెప్పుడు ఏమన్నా నాకు గనవడాలే, నీ సంగతే యుత్తి ఈసారి. పోవేపో, ఏం చేసుకుంటావో వేసుకోపో. పోతాను, ఏం చేయన్నా అది చేతి ఇంకోసారి నా చేతికి దొరకాలి. కోడలికి ఎక్కించి చెప్పిందని ఆరం తిరగక ముందు దాని ఆరాలైతే దాని దినాలైతే దాని దినాలు చేస్తారు బిరాన. చూడే పోసక్క, ఎవతి ఆరాలైతే దినాలైతే ఎవతి అయితే పోయేదాని పోక మళ్ళీ ఇంకా తిట్టుకుంటా పోతాను బద్మాష్ ఆడదానా. ఎవతి అయితే నీకెందుకు వస్తుంది రేషం? బూడి గుమ్మడికాయలు దొంగ ఎవరంట భుజాలు తడుముకున్నట్టు నీకెందుకు వస్తుంది రేషం? నేను నిన్నన్నా, నేను ఈ పేరు పెట్టానన్నా, నా కోడలికి ఎక్కించి చెప్పిందన్న అన్నా. నీకెందుకు వస్తుంది రేషం? నన్ను చూసుకుంటా అంటవేందే బద్మాష్ ఆడదానా? నువ్వు నన్ను చూసుకుంటానా అన్నావు. నిన్ను చూసుకుంటే ఎవడన్నాడే? గా పోసక్కలేదా, గా రజిత లేదా, వాళ్ళ కత్తలేదా రేషం? నీకెందుకు వస్తుంది రేషము? అంటే నువ్వు ఎక్కించి చెప్పినట్టే కదా.
ఏ పోవేపో నీతోనైతే లొల్లి తెల్లారక ముందే ఏదో మంచితనానికి మందలు ఇస్తే దారి వెంట పోయే కంపం ఆయనతో నా ముడ్డి అలా పెట్టుకున్నట్టు అయింది. పో నీ నోట్లో నోరే పెట్టద్దు, పోసే తల్లి నోట్లో నోరు పెట్టినట్టు. అబ్బో ఈమె సక్కటి పూసే గాని నా నోట్లో నోరు పెట్టద్దట. చూడు రే ఉత్తగా నేను ఎటు పోయేస్తాను అని మందలు ఇచ్చినందుకు నా మీద గిట్ల పడ్డది, గింతలొల్లి పెట్టింది ఇది. కాదు రాజక్కను వచ్చిపోయేటోళ్ళు నేను మందలు ఇచ్చిన మరి ఆ నరసక్క ఏ కోపం మీద పోయేస్తాందో ఏడు నుంచి వస్తాందో మందలు ఇచ్చిన వాళ్ళు ఆయనతో నీ మీద పడే ఎందుకు వచ్చిన వాళ్ళు చెప్పు. అవునే రాజు నువ్వు వాళ్ళ సీటు దగ్గర కూకి ఎందుకు పోతానవే మరి నీకంటే కోపం వస్తుంది అని. నేనెందుకు పోతానే దాని ఇల్లు ఇటు పోను దీని ఇల్లు ఇటు పోను ఉత్తగా నా మీదికి లొల్లులు కత్తారు బొడ్లు అందరు. సరే పో అదపో ఇంట్లో పోకుంటే ఇడవంటానే బజట్లా. అయ్యో నర్సు మీద కోపం మా మీద చూపిస్తావేందే పండు బజట్లు ఎవడద్దన్నా నిన్ను. ఏమో ఈ ఆడ మీద ఉండే తట్టలేదు అంటూ తప్పంటారా అంట తప్పంటారు ఇళ్ళలో పెట్టుకుంటారు నన్ను ఎక్కించి చెప్పినవంటారు. ఏమైంది చిన్ని తల్లి ఏళ్ళు పెట్టుకున్నారు మళ్ళా తమ్ముడు నువ్వు. అన్నయ్య అక్కను కొరికినవా నాకంతగానో రక్తం వస్తుంది కొరికినవా గట్లా కొరుకుతారా మన అక్క కదా. ఏమైంది ఈడగలు అవుతుంది ఇట్లా కొరుకుతారా నాని అక్కను గంతగానం బ్లడ్ వస్తుంది. అన్నయ్య ఇంకోసారి అక్కను అట్లా కొరకద్దు సరేనా, బ్లడ్ ఘోరంగా వస్తుంది. అక్కను ఇంకోసారి కొరికినవనుకో ఒక్కటి ఉచ్చుకుంటా చెప్తాను నేను నిన్ను. అక్క నువ్వు ఇద్దరు మంచిగా ఆడుకోవాలి, ఇంకోసారి అక్కను కొట్టుడు కానీ కొరుకుడు కానీ చేసినావు అనుకో ఘోరంగా కొడతా చెప్తాను నిన్ను. కన్నయ్య ఏమైంది అక్క ఎందుకు బెదిరిస్తున్నావు కన్నయ్యని ఏమైంది. ఏమైందే సంధ్యకు అంత కోపంగా ఉంటుంది చిన్నపిల్లలు ఏదో కొట్టుకోరు తిట్టుకోరా అని నీకేమైందే గంత సీరియస్ ఒక్కటేసారి పిల్లగానికి అంతగానం బెదిరిత్తివి చూసుకుంటానే ఏమైంది అని అనబడితే అత్తమ్మ గట్లనే నా కొడుకుడు ఒకసారి చిన్ని తల్లికి చూడు ఎట్లా బ్లడ్ వస్తుందో. ఒక్కనాడేమో ఒక్క దెబ్బ కొట్టని చెయ్యమో చిన్ని తల్లికి ఇచ్చిందో లేదో తెలియదు కానీ చిన్నోడు గంతగానమా కొడుకుడు అది చూడు ఎట్లా ఎడుతుందో ఇన్ఫెక్షన్ ఏమన్నా అయితే ఎట్లుంటుంది చెప్పు. అబ్బా గింత భయం లేదు పిల్లగానికి అయితే. ఏందక్క భయం లేదు అది అని మాట్లాడతాను చిన్ని తల్లి ఏమన్నా తక్కువదా గిచ్చలేదా ఈ పిల్లలలో ఏదో పిల్లలు కొట్టుకుంటారు తిట్టుకుంటారు మళ్ళీ వాళ్ళే కలిసి ఆడుకుంటారు దా చిన్నదానికి గంత భవనం పెద్ద ఏ పడుతుంది. అవునవును నేనే పెద్ద ఎత్తాను చిన్నదాన్ని నీ కొడుకు చక్కటోడే కానీ నేనే పెద్ద ఎత్తాను గట్లనే నా కొడుకుడు కొంచెమన్నా భయం చెప్తలేరు పిల్లగానికి ఏం చెప్తలేరు. ఏందే సంధ్య నువ్వు మంచిగానే ఉన్నావు గా చిన్నపిల్లలు కొట్టుకుంటారు తిట్టుకుంటారు మళ్ళా కలిసి ఉంటారు వాళ్ళే గాల మాటలు పట్టించుకొని నువ్వు గా పిల్లగాన్ని తిట్టబడుతుంది ఏమో గీంత దానికి వెళ్ళి పెట్టుకుంటారు ఎందుకు వచ్చిన వాళ్ళే నాడు ఇంట్లోకి నాడు చెప్పలేక నడుస్తా ఏమైనా నువ్వు నా మీద సీరియస్ అవుతావు తప్ప ఎవ్వరి మీద కావు నీకు నేనంటే లెక్కే లేదు. ఎందుకు మాకు మమ్మీ డాడీ లేలని నేనంటే లెక్కలేదు కదా ఊక నీ ఇంట్లో పడి ఉంటానా అని. బాబు గంట పెద్ద పెద్ద మాటలు అంటానవేందే ఏమైందే నీకు మేమేమన్నా నేను నిన్ను గాలేదో చిన్న పిల్లలలో పెద్దోళ్ళ కత్తది ఎందుకే సంధ్య ఉత్తగా మాటలు వదులుతావు. ఎందుకు అక్క నీకు ఎందుకు కోపం వస్తాను ఏదో 4 రోజులు మంచిగా ఉన్నాం పిల్లగాన్ని తోలుతానా అప్పుడు ఇప్పుడు మేము వస్తానా వీడు దొడిచిపోతాను అని కోపం వస్తుందా. ఎందుకు వస్తుంది నీ కోపం మేము రావద్దానంటే ఎప్పు రాం మేము తిట్టే నేను మిమ్మల్ని రావద్దు అని అంటలేను నాకేదో కోపం వచ్చింది చెప్తాను పిల్లగాడు గంతగానంగా పిల్లని కొరుకుతాడా ఎట్లా చెప్పు బంటాలు తీసినట్టు కొరికిండు చెయ్యను ఒకసారి చూడు. తీయరాదే సంధ్య చిన్న పిల్లగానికి ఏదో తెలియక కొరికిండు ఆ ఇద్దరు పిల్లలు రోజు కొట్టుకుంటారు తిట్టుకుంటారు మళ్ళీ వాళ్ళే మంచిగా ఆడుకుంటారు గా పిల్లలలో పెద్దోళ్ళకి ఎందుకే నడు సప్పలేకి ఇంట్లోకి నాడు పోడా బిత్తిరి పోడా నీకు ఇంట్లో ఆడుకోవట్లేదా ఇల్లు ఆ ఇల్లు గాలి ఇస్తానో ఏమున్నది రా ఇల్లల్లా ఇంట్లో ఆడుకోక నన్ను అందరితో మాటలు వాడిస్తాను రా బిత్తిరి పోడా నాడు ఇంట్లోకి నాడు. పిల్లను బాగా రాదగా పిల్లని పట్టుకునేమో బెదిరిస్తావు ఏదో చిన్న పిల్లలు కొట్టుకుంటారు తిట్టుకుంటారు మీ ఇద్దరు అవతలేందా ఏమో నాకు అర్థమైతలేదు పెద్ద మనిషి అనేది నేను కనబడతలేదా మీ ఇద్దరు కళ్ళకు. ఇద్దరు పోడా ఇంట్లో అడకదిందామని అత్తనవా అమ్మ నీళ్ళు లేదా గట్టి లేని పోడా నాడు ఇంటికి తప్పలేక. ఏంటిదత్త
అత్తమ్మ మరి అక్కకి చెప్తలేవు అట్లా ఏదో చిన్న పిల్లలలో మీరెందుకు లొల్లి పెట్టుకుంటారా అని చిన్న పిల్లలు కొట్టుకుంటారో తిట్టుకుంటారు దానికి గతగానే నా కొడుకు మీద అరవన్నా చెప్పు ఎప్పుడు చిన్ని తల్లి కన్నయ్యను కొట్టలేదా కొట్టుకుంటారు తిట్టుకుంటారు మళ్ళీ వాళ్ళిద్దరు అక్క తమ్ముడు మంచిగా ఆడుకుంటారు మళ్ళా ఎందుకు మీ ఇద్దరు లొల్లి పెట్టుకుంటారు చెప్పు చిట్టి ఉత్తగా పిల్లగాన్ని బెదిరిత్తివి ఆడే ఏడ్చుకుంటావా బెదిరియకపోతే ఏం చేయాలి అత్తమ్మ పిల్లగానికి గింత భయం లేదా అని బట్టి అక్క ఏదో చిన్న పిల్లగాడు తెలియక వేసిండు దానికి ఎందుకు అక్క అట్లా ఇట్లా అని మాట్లాడు చిన్ని తల్లి ఎప్పుడు చేయలే చేసిండ్రా చిట్టి నేను చెయ్యలేదు అని అంటలేను కాకపోతే గంటగానం బ్లడ్ వచ్చేదాకా కొరకాలనా చెప్పు ఏమన్నా ఇన్ఫెక్షన్ అయితే మళ్ళీ టీటీ ఇంజెక్షన్ వేపియాలి అట్లా ఇట్లా నా బాధ నాది అబ్బో నీ ఒక్కదానికే ఉన్నది బాతి మళ్ళీ మేము 4 రోజులు ఇక్కడికి వచ్చే వరకు నీ కళ్ళు మండినాయి కదా అక్క అందుకే కదా ఇట్లా పిల్లల మీద పెట్టి గంటగానం తీరుతాను మమ్మల్ని అగ్గో గవ్వే మాటలేరా నన్ను బాధ పెట్టేటి నేను పిల్లగాన్ని ఏదో బెదిరించిన ఎందుకు నా కొడుకు కాదా అట్లా బెదిరియద్దా చెప్పు నాకు కాదా కొడుకు నీకు కొడుకు అయితే గట్లనేనా బెదిరించుడు పిల్లగానికి గింత భయం లేదు అది ఇది అని మాట్లాడతాను నీ కొడుకే నేను కాదని అంటలేను నీ కొడుకు అయితే గట్లనే బెదిరిస్తావా అంటానా ఓ ఆగరాదు రే మీలోని పాడుగాను మళ్ళీ 4 రోజులు మంచిగా ఉన్న వాళ్ళ మళ్ళీ తయారు చేసిర్రేందే మీకేం పుడుతుందే రోగం నాకు అర్థమైతలేదు నడు రేటోళ్ళకి నడు రే చిట్టి నీ ఇంటికి నువ్వు పోవే చిన్నోడు ఏడ్చుకుంటా వెళ్ళిపో నడు ఇంటికి నడు మా నడుతుంది నీ ఇంటికాడే ముందామని చూస్తారేం గడ్డల పాశం బగ్గ వేతారు తిందామని వచ్చినావు నేను నా కొడుకు అబ్బా అబ్బా ఇన్ని రోజులు నన్ను అన్నలు గీ పిల్లను కళలు పెట్టుకుంటాను అట్లా ఇట్లా అని ఇప్పుడు గీ పిల్లగాడు ఒక్కరోజు గిట్లా వచ్చి ఆడుకున్న వాళ్ళే పిల్లగానికి ఇంత భయం లేదు గట్నేనా గిట్లనేనా అని మాట్లాడవట్టే ఏమైతుంది పిల్లగాడు వచ్చిన వాళ్ళ గంట కళ్ళోరు వెంటాలం ఎందుకు పిల్లగాని చూస్తే ఓర్తనే లేదు మరి ఏందో ఏమో ఎందుకే సందేహాలు ఏమైందో నీకు పిల్లగాన్ని కానీ మాటలు అన్నావు ఆ షిట్టిని అట్లా ఇట్లా అని మాట్లాడబట్టే కానీ మొన్న నుంచే కానీ మంచిగా ఉండేది గప్పుడే ఎందుకు వెళ్ళోళ్ళు మీకు నువ్వు నన్నే అంటావు కానీ నువ్వు ఊకే నన్నే అంటావు ఇక నేను ఒక్కదాన్ని అలకా దొరికినత్తమ్మా నీకు చేసి పెట్టుకుంటుంటాను కదా అందుకే నన్ను అంటావు చేసి పెట్టుడు కాదే పిచ్చిదానా ఆ పిల్లగాన్ని ఏదో 4 రోజులు ఇటు పంపిస్తుంది పిల్లలు కొట్టుకుంటారు మళ్ళీ మంచిగా ఉంటారు పిల్లల మధ్యలోకి పెద్దవాళ్ళం పోవద్దు సరేనా అంతే అత్తమ్మా నువ్వు ఎప్పుడు నన్నే అంటావు చిట్టిని ఎప్పుడు గంటగానే లొల్లి పెట్టినా కానీ పంచాయతీలు పెట్టినా ఒక్క మాట అనలే నీకు నేను చేసి పెట్టుకుంటుంటా అంటే నువ్వు నన్నే అనుకుంటుంటావు గంతే కానీ అవే బిత్తిరి పొర్రా నీ వల్ల నాకు అందరితో మాటలేనాడు సప్లైకి ఇంట్లో ఉన్నాడు ఇంట్లో కూర్చొని ఆడుకునేపా ఏందో ఆడాట అని ఈడాట అని పోయి దెబ్బలు తాగించుకొని వచ్చి నన్ను బదనాం చేసి అన్నాడు సప్లైకి ఇంట్లోవా ఏం పుట్టిందే నీకు అదేం అట్ల పిల్లగాని కొట్టిపోతుంది నువ్వేం ఇట్లా పిల్లని కొడతావు ఏమైంది దయ్యాల మీకు ఏం రోగాలు పుట్టినాయి దయ్యాలు పట్టినాయి అని మీ ఇద్దరికి బగ్గ బల్బులు పెరుగుతానే నా కొడుకులు తెచ్చి పెడతా అంటే తినుకుంటా కూసో అని బల్బులు పెరుగుతానే ఇంట్లో కూసుంటా అంటే బల్బు బాగా పెరుగుతుంది రేపటి నుంచి పత్తి తీయనన్నా పొలాల కలవనన్నా పోతా అప్పుడు నా బల్బు దిగుతత్తి ఎందుకే సంధ్య ఉత్తుతగా లొల్లి చెప్పు ఎందుకు ఏం లొల్లి లేదు అత్తమ్మా నాకు అవ్వ అయ్యలేలు నేను ఎవరింటికి పోతలేనానే కదా నువ్వు ఇన్ని మాటలు నన్ను నా బిడ్డను అనేది అందుకే మాది మేము ఒత్తుకొని సావాలి కానీ మాకు ఎవ్వరు లేని వాళ్ళని లేనట్టే ఉండాలి నేను ఇప్పుడు ఆ జోలన్న తీసినానే సంధ్య ఎందుకే గట్లా మాట్లాడతావు ఇన్ని రోజులు దాంతో అయింది కొల్లపురం ఇప్పుడు నువ్వు మొదలు పెట్టినావా అనే నాకు ఒక్కనాడు ప్రశాంతత ఉండనీయకుండా ఎత్తాలు 4 రోజులు మంచిగా ఉండే వరకు మళ్ళీ ఏం పుడుతుందే మీకు రోగం నాకు అర్థం కాదు మీకు ఎవరితో చెప్తాందే ఎక్కిచ్చి ఆ ఎక్కిచ్చేదాన్ని చెప్పేదాన్ని నోట్ల సాడు పోతే నాకెందుకు అత్తమ్మా ఇవైతే ఎక్కిచ్చి చెప్తుంది నాకెందుకు చెప్తుంది నువ్వు నన్ను ఒకలాగా చూస్తావు అయినా షిడ్డుని ఒకలాగా చూస్తావు అందుకే నేను నాకు కోపం వచ్చి 4 మాటలు అన్నా ఎన్నడొక్క తీరు చూసినే నువ్వు నాకు బిడ్డాస్ ఉంటుంది అని అది నాకు బిడ్డాస్ ఉంటుంది నేను ఎన్నడన్నా నేను అట్లా చూసినా అనే సంధ్య చూస్తే నువ్వు ఇక్కడ నాతో కలిసి ఉందివా అని నువ్వు కూడా దాని లెక్క ఏర్వాడు ఉండకపోదువా అది నా మంచితనం నేను ఏర్పడకపోవడం ఏదో మీతో కలిసి ఉందాం నాకు అమ్మ నాన్న లేనందుకు అత్త మామే అమ్మలాగా అని అనుకున్నా నేను మిమ్మల్ని మా అమ్మ మా నాన్నలాగా చూసుకున్నా అందుకే మీతో కలిసి ఉన్నా లేకపోతే నేను కూడా చిట్టి లెక్క లొల్లులు పెట్టుకొని ఎన్నడబోయేదాన్ని మీ కథలకు ఏం కథలు చేసినవే ఏమో నీ కథలు చల్లగా ఉండే ఏం కథలే ఇంకా పిల్లగంతగానే పెడతాను తీసుకొని పోయి ఇంట్లోకి తీసుకొని పోయినాను మంచినీళ్ళు ఆపిపో ఏందో కథలట కథలు 4 రోజులు మంచిగా ఉండే వరకు రోగాలు పుడతాయి ఇళ్ళకు దావేదా బిత్తిరి పోరి ఏం గతి లేని పోరి నాడు ఇంట్లోకి నాడు వీళ్ళకి ఏమైతుందో రోగా నాకు అర్థమైతలేదు ఈ కొంపల్ని ఏమన్నా పాడుపడ్డదో ఏమైందో ఒక్కసారి అయ్యగారి కన్నా చూపియాలి ఊకెలొల్లులే నవ్వ పాడుగాను షి రామ ఈలొల్లి అయిపోయే వరకు ఇంకోలొల్లి అయిపోయే వరకు ఇంకోలొల్లి రామ ఒక్కనాడు ప్రశాంతత లేదు నీ లోలికి నా సోదు పోయి అయ్యగారి కన్నా చూపించుకొని వస్తా ఈ కొంపలు ఏం పాడబడ్డదో ఏం కథనో ఇంకోసారి అక్క తొక్క అని బయటికి పోయి ఆట పెట్టిన అనుకో చూడు నా చేతులు ఈపులు చింతపండు అయితే చెప్తాను ఇంట్లో నుంచి బయటికి కాలు పెడితే తిరగొడతా కాళ్ళు
ఏమైందే చిన్నోని తీరుతాను వాడేమో ఏడుతాండే ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పాలి, కన్నయ్య ఉన్ను చిన్ని తల్లి ఆడుకున్నారట. అయితే చిన్ని తల్లిని గిచ్చిందట, ఈడేమో కొరికిందట, మనకు బ్లడ్ వచ్చిందట. ఓ మీ వదిన ఎగిరెగిరి పడతాంది, నిరుగా బెదిరించింది, నా ముంగట్నే ఎట్లా పడితే అట్నే మాట్లాడింది. ఏమైంది కన్నయ్య? ఏం చేసినావు? నువ్వు గిచ్చినవా అక్క గిచ్చిందా? నువ్వు కొరికినావా అక్క కొరికిందా? చెప్పు నాని. అవునా అని చిన్ని కన్నయ్య అట్లా కోరకద్దు, మన అక్క కదనే, అట్లా ఎప్పుడు కోరకద్దు, నీ అక్క కదా, కోరకద్దు బిడ్డ అట్లా. ఇంత దానికి నువ్వెందుకే చిన్నోనికి అంతగానం తిట్టబడితివి? ఎందుకు తిడతానో వాన్ని? నేను తిట్టేదే కనబడుతుంది నీకు, వాళ్ళనే మాటలు కనబడే. 4 రోజులు మన వాళ్ళ ఇంట్లో పోయినామేమో, ఇక మనల్ని మళ్ళీ రావద్దని చెప్తాను మీ వదిన. అందుకే ఏమైంది? మా వదిన ఎప్పుడు ఏమన్నది? నువ్వేమన్నా అన్నావా ముదుగాలు? నువ్వు అనంది ఆమె ఎందుకంటే చెప్పు. నీకు ఊక నేనే కనబడతా, నేను అసలు ఏమన్నా కూడా అనలే. నేను పోయి అక్కడ నిల్చున్నాకి పిల్లలకి నువ్వెందుకు పట్టించుకొని కన్నయ్యకి ఎంతగానో ఎందుకు బెదిరిస్తాను అక్క, మళ్ళా పిల్లలు కొట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళే ఆడుకుంటారు అంటే పిల్లగానికి ఇంత భయం లేదు, భయం లేకుండా పెంచుతారు అట్లా ఇట్లా అని 100 మాటలు మాట్లాడింది తెలుసా మీ వదిన. 4 రోజులు అవుతుందేమో, ఇక ఆ ఇంట్లోకి పోబట్టి ఇక కళ్ళు ఓడుతలేవు. ఈ పిల్లగాడు పోయి అటు ఇటు ఆడుకుంటాడో ఏమో, ఇక కళ్ళు మండుతానే కావచ్చు మీ వదిన. అట్లా అనుకోదే మా వదిన, మా అమ్మ లేదా అని మీరు లొల్లు పెట్టుకునేటప్పుడు. అమ్మ ఎందుకు లేదు, మీ అమ్మ ఉన్నది అందరు ఉన్నారు. మీ అమ్మ మొత్తుకుంటానే సింగ ఎగురుతాంది నా మీదికి నా కొడుకు మీదికి. మరి మేము ఏం చేసినామో ఏమన్నా ఈ పిల్లలలో పట్టించుకుంటారా? పిల్లలు రేపు కొట్టుకుంటారు తిట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళే కలిసి ఆడుకుంటారు. ఇక పిల్లలకి గంటగానం తీస్తాను నా కన్నయ్యను. ఏమో సరే పోనీ తీయ, చిట్టి చిన్నదానికి పెద్దదానికి లొల్లు పెట్టుకోకూరి సరేనా? సరతి నీకు నేనే కనబడతా కండ్లల్లా, ఎవ్వరు కనబడరు. ఈ వదినన్న మాటలు ఎన్నో కనబడాయి నీకు. ఆ సాటుకు నేటుకు ఓ మాట కన్నయ్యను అనుకుంటూనే ఉంటది. ఇప్పటి నుంచి ఆ ఇంటికి పంపియ నేను కన్నయ్యను. మన ఇంట్లోనే ఆడుకోవాలి, లేకపోతే బయట చెట్టు కింద ఆడుకోవాలి, గంతే. ఇప్పటి నుంచి ఆ ఇంటికి ఓడు కుదరది. ఏందే ఒక్క మాట అన్నారని మళ్ళీ ఆ ఇంటికి పంపియా అని అంటావు? పంపి ఇద్దరు కలిసి పిల్లలు ఆడుకుంటారు, పిల్లలు ఏందే లొల్లు పెట్టుకుంటారు, మళ్ళీ కలిసి ఉంటారు, చిన్న ముచ్చటకు పట్టించుకుంటారా అని చిట్టి. ఆ ముక్క నాకు కాదు, మీ వదినకి చెప్పు. మీ వదినకి చెప్పినాక వచ్చి నాకు చెప్పు సరేనా? అన్నయ్య ఇప్పటి నుంచి బయటికి పోతే కాలు ఇరగొడతా సరేనా? ఇంట్లోనే ఆడుకోవాలి. ఏందో నాకు వచ్చి చెప్తాండు నీతులు, అలా వదినకు చెప్పేసేదాక. ఏందో ఏమో ఈ ఆడోళ్ళు ఎన్నడికి అర్థమవుతారో ఏమో, దేనికి లోలు పెట్టుకుంటారో దేనికి మంచిగా ఉంటారో అర్థమే కాదు మా అమ్మోళ్ళకి. అరసి నువ్వు నలుగుట్లా నా తొండలు పెట్టుకున్నావు గానే, నాకు మొగడా ముట్ట అని అది ఇదని మాట్లాడినావు గానే. చూసినావా ఇప్పుడు నేను ఏర్పడకుండా పెట్టింది నీ ఇంట్లో సిచ్చు, అది బగ్గ మండి బాంబాయి వేలుతాంది పో. ఇప్పుడు ఉంటుంది పో నీకు అసలైన కథ. ఇప్పటి నుంచి ముందున్నది ముసళ్ళ పండుగ. నర్సి చూపిస్తేనే ఈ రాజంటే ఏంటిదో. నాకు మొగడా ముట్ట, నీకేమైనా పురాణాలు ఉన్నారా, కోడలుంటే ఏర్పడు అది ఇదని మాట్లాడినావు కానీ ఇప్పుడు చూడు నీ కోడలను నీకు దూరం చేస్తా, నీ మనవడు మనవరాలను దూరం చేసి తీరుతా. ఎట్లుంటుందో నువ్వు వరారాని ఏడిపిస్తానే నిన్ను, ఈ రాజంటే ఏంటిదో చూపిస్తా నీకు. నీ ఇంట్లో లొల్లి స్టార్ట్ అయింది, నేను పెట్టిన చిన్న మంట ముదిరి ఆయనతో బాంబాయి వేలుతాంది. ఇప్పటి నుంచి తట్టుకోవే నువ్వు, నా తాకిడి తట్టుకో, చూపిస్తా ఈ రాజంటే ఏంటిదో. గుడుంబ శంకర్ ఈడేందా నర్సి గుడుంబ శంకర్ అని మాట్లాడతాడు. ఈడసలు అయ్యగారైనా అని నాకు డౌటే. ఈడు దొంగ బాబా గాని లెక్కున్నాడే. లేదు పోసక్క దొంగ బాబా గారు ఏది కాదు, రజిత చెప్పింది. వాళ్ళకి మంచి జరిగిందట, ఈయన చెప్పినట్టే జరిగిందట, ఈయన చెప్పినట్టు చేస్తే. ఆ రజితని రమ్మనంటే నేను అత్త పో నర్సక్క, నాకు ఏ పని ఉన్నది, నేను మళ్ళీ నాడు అత్త, నువ్వైతే పోయి కలిసి రాపో అని చెప్పింది పోసక్క. ఏందవ్వా లడ్డవ్వా నీ సమస్య ఏంది చెప్పు, ఏమైంది? ఏం లేదయ్యా, ఇగో నా కోడలు ఇద్దరు ఒకరు కాకపోతే ఒకరు ఊకే నాతో లొల్లే అయ్యా. ఒకళ్ళు అయిపోయే వరకు ఇంకొకరు తయారు చేస్తారు. నాకేం చేయాలో అర్థమైతే లేదు. ఒక్కరోజు మనశ్శాంతిగా లేదు, కథ లేదు, ఇంట్లో అస్సలు మంచిగా అనిపించలేదు. మరి ఏమైందో ఏమో ఒకసారి చూసి చెప్పవానయ్యా. అవునా అవ్వ, ఒక్కసారి నేను చూస్తాగు, అంజనం వేసుకొని చూస్తాగు, మీ ఇంట్లో ఏమైతుందనేది చెప్తా. తల్లి నీ ఇంట్లో ఏదో కూసున్నా తల్లి, వచ్చి పూజలు చేయాలి ఖచ్చితంగా. నీ ఇంట్లో అనుకోని శక్తి కూసున్నది, అందుకే ఇన్ని లొల్లులు అవుతానాయి. బాబు శక్తి ఏ శక్తి అయ్యగారు, ఏమైంది? ఏం శక్తి వచ్చి కూర్చున్నది? నాకు భయం అవుతుంది మీరు చెప్తా అంటే. భయపడకవ్వా, మీ మీద కనుచిట్టు పెద్దగా ఉన్నది, ఒక ఆమె చేస్తాంది అంతా. ఈ కోడలకు కాకపోతే ఆ కోడలకు ఎక్కించి చెప్తాంది, అందుకే లొల్లులు అవుతానాయి. అవునయ్య గారు, ఇదైతే నిజమే. నా కోడళ్లకు ఒకటికి కాకపోతే ఒకటికి ఎక్కించి చెప్తాను. ఆ దొంగలావిడి ఈడేందే ఉన్నది ఉన్నట్టు నిజంగానే చెప్తాండు. నేను చెప్పలేదా పోసక్క రజిత చెప్పిందని?
సరే తల్లి నేను రేపు మీ ఇంటికి వచ్చి చూస్తా పో, చూసినాక ఏ సంగతి ఏమైందని చెప్తా పో తల్లి పో. సరే అయ్యా, రేపు పొద్దున్న అయితే రా, మరి ఏం శక్తో ఏమో నాకైతే భయమే అవుతుంది అయ్యా. నేనున్నా కదా తల్లి, భయం ఎందుకు, పో నువ్వైతే పో, ఇంటికి పో. సరే సరే దోస్తులు, మరి వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మన ఛానల్ 1Kకి దగ్గర ఉంది. ప్లీజ్ దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దోస్తులు. మరి రేపటి వీడియోలో అయితే మరి నర్సక్కోళ్ళ ఇంటికి ఆ బాబా వస్తాడు. మరి ఏమవుతుంది, మరి నర్సక్కోళ్ళ ఇంట్లో ఏమన్నా ఉంటుందా, మరి ఆ బాబా అసలు బాబానా దొంగ బాబానా, మరి చిట్టి సంధ్య మాట్లాడుకుంటారా, మరి ఇంకా లొల్లి పెద్ద అవుతా, రేపటి వీడియోలో చూద్దాం దోస్తులు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి దోస్తులు. తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వగలుగుతాం దోస్తులు. ప్లీజ్ దోస్తులు, బాయ్ దోస్తులు, ఉంటున్నాం.